హలో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఏంటంటే రేపు ఫెస్టివల్ ఉంది సంక్రాంతి. సో ఊరికి వెళ్తున్నాం మేము. టైం నైట్ 6:30 అవుతుంది. బైక్ పోవాలా బండి పోవాలా అని ఆలోచిస్తే బైకే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బస్సులు ఫుల్ ఉన్నాయంట, బస్సులు వస్తలేవంట. సో మేము బైక్ పైన పోతున్నాం. నైట్ జర్నీ. మా ఊరు జోగిపేట, హైదరాబాద్కి వెళ్ళి జోగిపేట పోతున్నాము. ఇప్పుడు అదే బ్లాగ్ తీస్తాను. మొత్తం రెడీ అయిపోయినాం మేము. అక్షరకు డల్లును అక్షర సిగ్గుపడుతున్నావు. బ్యాగ్ రెడీ అయింది. ఇవి నా బండి బ్యాటరీలు, 2 బ్యాటరీలు ఫుల్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ బైక్ నాది. ఇదే నా బైక్. ఇప్పుడు దీనిపైన పోవాలి. సాహసం అని చెప్పాలి దాన్ని. ఏమేమి ఉన్నాయి పెట్టాడా? సెల్ఫీ పెట్టు ఒకసారి. ఏమేమి ఉన్నాయి? సెల్ఫీ వీడియో పెట్టు. పికాక్, ఈగల్, డీర్, టైగర్, లయన్, జిరాఫీ, ఎలిఫెంట్, టైగర్, లయన్. గచ్చిబౌలి స్టేడియం కాడ ఉన్నాం బెట్ట మనం. ఒక లాకీ ఆడుతున్నారు, ఫుట్బాల్, షటిల్. ఇట్లా పెట్టు ఒకసారి మీద మెల్లగా ఇట్లా పండు మీద మెల్లగా ఎక్స్పీరియన్స్ మీరు చేయాలి. ఎంత బాగుంది తెలుసా? ఏది అక్షర? అక్షర ఇవ్వదు అక్షర. నైట్ అవుతుంది, 8 అవుతుంది. ఎప్పుడు పోతానేమో జోబెడ్ పోవాలి. ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం కాడ ఉన్నా. రైటా? రైట్. కెమెరా స్టక్ అవుతుంది. ఇంత దూరం వచ్చినాక బండి అయితే బ్యాటరీ అయిపోయింది. ఆనైతలే, కొత్త బ్యాటరీ పెట్టాలి. ఇది పట్టుకుంటావా అక్షర? అక్షర అక్కడ ఓకు. బ్యాటరీ చేంజ్ చేయడానికి ఇంత కష్టపడాలి. ఇంకా కొంచెం దూరం అయితే మేము పోతాం మా ఇంటికి. ఎంత ఉంది బా? ఇంకా బ్యాగ్ తుమ్ము చేసినావు. ఏం బా నీకు? నువ్వు విండుతేనేమో నువ్వు జాగ్రత్త పెడుతుంటే నీ బండి ఎంత జాగ్రత్త చూసుకుంటుంటే. అక్షర అక్కడ ఓకు తీసేసి ఇది పెట్టాలి. అంతే, బ్యాటరీ చేంజ్. మీరు ఏమనుకున్నారు? చార్జర్ ₹1 ఖర్చు లేకుండా పోతున్నాం కదా. కరెంట్ ఖర్చు అయింది కదా. ఇంత కష్టపడుతున్నాం. అంత లగేజ్ ఉండాలి ఫ్రెండ్స్. 3 days ఊర్లో ఉండాలంటే. సరే పోదాం. టైం అయితేనే 9 అయింది. రైట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు 6 అవుతుంది. లాగ్ తీసి ఫుల్ బ్యాటరీ. లైటింగ్ అనిపిస్తలే కానీ ఫుల్ ఉంది బ్యాటరీ. 54 అంటే ఫుల్, 47 అంటే హాఫ్. పాపమా ఏమైంది? అయ్యో అంటున్నావు. కొత్త రోడ్డు 9:30 అవుతుంది. ఇంకా పోతలేదు నా బండి. ఇది గుర్రం, నా గుర్రం. జోగిపేట్ 31 కిలోమీటర్లు. కావేరి దీన్ని ఏమంటారు ముంగట్టున్నదని? అవును, కరెక్టే. తోవాడు వస్తలేదేమో ఇంకా. మన జోపేట్కి పోయే దారిలో టోల్ గేట్ వచ్చింది. ఇంకా 17 వచ్చింది. ఇంకా 17 కిలోమీటర్లు ఉంది. 21 నిమిషం చూపిస్తుంది మ్యాప్లో. టైం 10 అయింది కరెక్ట్. పిల్లలతో చల్ల ఓడు రిస్క్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ సెంటిమెంటు, మనం భోగి పండగ కనుమల పండుగలకు జర్నీలు చేయదు కదా. అందుకోసం మేము భోగి పండుగ రేపనంగా పోతున్నాం. కానీ లేట్ అయిపోయింది. కావేరికి ఇట్లా ఫస్ట్ టైము
నైట్ టైం జర్నీ చేయాలనుకుంది. ఎందుకు అప్పుడు కూడా చేసినాం మేము. ఏం తింటున్నది గాడిది? గ్రేప్సా? సరే పోమా, నడిపిస్తావు కారు? ఓకే బాయ్. బా మస్తు ఉంది కదా వ్యూ అయితే. నైట్లో పోతున్నట్టు ఉందా కారు అసలు? కానీ లైటింగ్ అంత మంచిది అన్నమాట. అట్లా లేదా మంచిగా ఉంది చూడు, రోడ్ ఎంత మంచిగా ఉంది. వెల్కమ్ టు మై విలేజ్ జోగిపేట్. జాతర నరసింహ చేసిన జోగిపేట్. అయ్యో షాప్లన్నీ బంద్ ఎందుకునే బా? రాత్రి 11 గంటలకు వస్తే బంద్ చేయాలి, మన కోసం ఓపెన్ ఉంటాయి. మంకీస్ ఉన్నాయి ఇక్కడ, ఇండియన్ అమౌంట్లు ఉన్నాయి, కోతులు, మంకీస్ ఉన్నాయన్నమా. నాకు టెన్షన్ అయిపోయింది. పో నాని నాని అంటే పో. ఎవరింటికి వచ్చినావమ్మా? నమ్మకం ఎట్లా చూస్తుంది ముడమకాయ? వాడు బెజికెందుకు రాక అక్కడెక్కడ కొట్టిండో ఇంతసేపు అవుతుంది. పోయింది కదా, నేను పిల్లలు తీసుకొని ఆగంలా ఎటు ఆయబిడే. అట్లరా మీరేం చేసుకుంటలేరు కదా మొక్కులు గిడా, అందుకే చేస్తుందా. చేసుకుందామా ఇంకా? తినాలి, ఎందుకు తిప్పుతున్నావు? బాగాలేదా? కొంచెం ఏం తింటున్నావు? కొంచెం ఏం తింటున్నావు? కొంచెం కొంచెం పెంచుకొని ఇట్లా ఇచ్చుకొని తిన్నా. నానికి ఎట్లా తినరాదమ్మా, ఇట్లా తినాలి. నైట్ వచ్చేవరకు 11 అయింది. సినిమా ఆడుకున్నాయిగా ఇట్లా మా జర్నీ జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.